హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ మాఘమాసం కూడా సూర్యుడిని ఆరాధించడానికి ఎంతో ప్రధానమైనదిగా చెప్పుకుంటాము. ఈ మాసంలో చంద్రుడు మగ నక్షత్రాన్ని కూడుకొని ఉంటాడు. అందుకే దీన్ని మాఘమాసం అంటారు. ఈ మాసం అంతా కూడా సూర్యుడిని ఆరాధించడానికి చాలా అనుకూలమైనదిగా చెప్తారు. అలాగే ఈ నెలలో ఆదివారాల్లో అలాగే రథసప్తమి రోజున సూర్యుడిని విశేషంగా పూజిస్తాము. అయితే ఈరోజు వీడియోలో రథసప్తమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వాటన్నిటి గురించి పూర్తి వివరాలను తెలుపబోతున్నాను. మాఘశుద్ధ సప్తమి రోజు అంటే రథసప్తమి రోజునే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, అందుకే మాఘశుద్ధ సప్తమి రోజును సూర్యభగవానుడు పుట్టిన తిథిగా పరిగణిస్తాము. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి రోజు. రథసప్తమికి ముందు రోజు రాత్రి నుండే ఉపవాసం చేయాలి. పండుగ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేయాలి. అయితే ఆ రోజున తలస్నానం చేసేటప్పుడు తల మీద అలాగే భుజాల మీద 7 జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేయాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మగవారైతే జిల్లేడాకులు, ఆడవారైతే చిక్కుడాకులు పెట్టుకొని తలస్నానం చేస్తారు. మేమైతే జిల్లేడాకులే పెట్టుకుంటాము. అలాగే ఇంటి ముందు గుమ్మం ముందు ఆ సూర్యభగవానుని ఆహ్వానించడానికి ఒక రథాన్ని వేయాలి. ఏకచక్ర రథాన్ని వేయాలి. గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలు కట్టి గడపలు చక్కగా పసుపు బుదించి బియ్యపిండితో కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత ఇంటి వెనక ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ పూజను ప్రారంభించాలి. తులసి కోట ఉన్నట్లయితే తులసి కోట దగ్గర చేసుకోవచ్చు. రథసప్తమి రోజు పూజని సూర్యకిరణాలు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో సూర్యకిరణాలు పడే చోటే లేదు అనుకుంటే డాబా ఎక్కి డాబా మీద కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ చక్కగా పసుపుతో కానీ జాజితో కానీ అలికి ఆ సూర్యభగవానుని ఆహ్వానిస్తూ ఏకచక్ర రథం గీయాలి. ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద పూజ చేసుకోవాలి. పీట ముందుగా ఇలా రథం వేసుకోవాలి. అలాగే అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని అక్కడ పీటను పెట్టుకోవాలి. అలాగే ఆ సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన రంగు ఎరుపు రంగు. అందుకే ఆ రోజున పూజలో కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే రథసప్తమి రోజున నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిది. చాలామంది ఆ రోజున నదీ స్నానానికి వెళ్తారు. అలాగే తర్పణాలు కూడా వదులుతారు. పితృతర్పణాలు వదిలితే కూడా చాలా మంచిది అని చెప్తారు. మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవము. సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవం నింపుతాడు. మధ్యాహ్నం వేళలో మహేశ్వరుడిలాగా, సాయంకాలం వేళలో విష్ణుమూర్తిలాగా మనోరంజకంగా ప్రకాశిస్తూ మన జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ లోకంలో అంధకారాన్ని తొలగించి మనకు వెలుగును ప్రసాదిస్తాడు సూర్యుడు. అటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని ప్రతిరోజు కూడా ఆర్ఘ్యం సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ప్రత్యేకంగా మాఘ ఆదివారాల్లో రథసప్తమి రోజున సూర్యభగవానుడి పూజకు అంకితం చేయబడినవి. మనం ఇప్పుడు జాజుతో పసుపుతో అలుకుతున్నాము. కానీ పూర్వం రోజుల్లో అయితే ఆవు పేడతో అలికేవాళ్ళు. చక్కగా ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యిని కూడా ఆవు పేడతో అలికి చక్కగా దాని మీద ఆవు పిడకలు పెట్టి పరమాన్నం చేసేవాళ్ళు. కొత్త బియ్యంని పొంగలు చేసేవాళ్ళు. అలాగే రథసప్తమికి చాలామందికి నోములు కూడా ఉంటాయి. ఎన్నో నోముల్ని తీర్చుకోవడానికి అందుకోవడానికి రథసప్తమి చాలా మంచి రోజు అని చెప్తారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అష్టదళ పద్మ ముగ్గు మీద ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని దానిలో గోధుమలు నింపుకోవాలి. అయితే నేను ఈసారి సూర్యభగవానుడి ఫేస్ తెప్పించుకున్నాను. అందుకే ఇలా చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సూర్యభగవానుడి ఫేస్ లేకపోతే మీరు యథావిధిగా రథం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. నేను ఈ సూర్యభగవానుడి ఫేస్ని కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించాను. సూర్యభగవానుడికి గోధుమలంటే మహాప్రీతికరము. అందుకే ఇక్కడ నేను గోధుమల్లోనే సూర్యభగవానుడి యొక్క ఫేస్ని నిలుపుకుంటున్నాను. సూర్యభగవానుడి ఫేస్ని చాలామంది ఇంటి ముందు కూడా పెడుతూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో కూడా తూర్పు మొహంగా పెట్టుకోవచ్చు. అయితే సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోకూడదు అని చెప్తారు. ఇలా పెట్టుకుంటే పర్వాలేదు, కానీ విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోకూడదు అని చెప్తుంటారు. అలాగే ఒక రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించి ఒక ప్లేట్ పెట్టుకోవాలి పీట మీద. ఈ ప్లేట్లో చిక్కుడాకుల్ని పేర్చుకొని దాని మీద రథం పెట్టుకోవాలి. చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రథంలో సూర్యభగవానుని ఆహ్వానించాలి. సూర్యభగవానుని పూజించడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరం అవుతుంది. అందుకే చాలామంది ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలి అని చెప్తారు.
సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే మనం ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించే సమయంలో చేసుకోవాలి. అలా ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలతో తయారు చేసుకున్న రథాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టుకోవాలి. ఈ రథం ఎలా తయారు చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే రథానికి కూడా గంధము కుంకుమతో అలంకరించాలి. అయితే చాలామంది పువ్వు రేకులు విడదీసి అలంకరిస్తున్నారు. అలా చేయకూడదు కదా అంటున్నారు. పువ్వు రేకులు విడదీసి అలంకరించవచ్చు కానీ పూజ చేయకూడదు. అలాగే ఒక చిక్కుడు ఆకు మీద చక్కగా గంధముతో సూర్యభగవానుని గీసి కుంకుమ అలంకరించి మనం ఏర్పాటు చేసుకున్న చిక్కుడుకాయ రథంలో పెట్టుకోవాలి. సూర్యుడిని అర్కుడు అంటారు. అలాగే అర్కఫలము అంటే రేగుపండును తీసుకొని దానికి కూడా చక్కగా గంధము కుంకుమ అలంకరించి సూర్యభగవానులాగా భావించి మనం ఏర్పాటు చేసుకున్న రథంలో పెట్టుకోవాలి. కొంతమంది మేము అబ్రాడ్లో ఉంటాము, మాకు ఇవన్నీ సాధ్యం కాదు కదా, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఏమి దొరికినా దొరకకపోయినా సరే సూర్యకిరణాలు పడే చోట సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించండి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఒక 12 మంత్రాలు ఉంటాయి. సూర్యుని యొక్క పేర్లతో 12 మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను చదువుకోండి, సరిపోతుంది. మనం ఎంత గొప్పగా పూజ చేశాము, ఎంత ఆర్భాటంగా పూజ చేశాము అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఎంత మనశ్రద్ధగా చేశాము అనేది ముఖ్యము. సూర్య నమస్కారాలు చేయటం వలన ఎంతో మంచి ఫలితాలు పొందుతాము. రాముడు కూడా సూర్యుని పూజించాడు అని పురాణాలు చెప్తున్నాయి. రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పాటించి సూర్య నమస్కారాలు చేయటం వల్లే విజయం సాధించాడని చెబుతారు. సూర్యుడిని ద్వాదశ ఆదిత్యుడు అంటారు. 12 పేర్లతో 12 నమస్కారాలు ఉంటాయి. 12 మంత్రాలతో 12 భంగిమల్లో నమస్కరించుకోవడం వలన శరీరంలోని 600 కండరాల్లో కదలిక ఏర్పడి శక్తి వస్తుంది అని చెప్తారు. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తాము. అందుకే పసుపు గణపతిని చేసుకొని పూజలో పెట్టుకోవాలి. గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము వస్త్రము సమర్పించాలి. రథసప్తమి రోజున చాలామంది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కోడళ్ళకు బట్టలు తీసుకొస్తారు. మేమైతే కొత్త బట్టలను పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటాము. సూర్యకిరణాలు పడే చోటేమో ఇలా పూజ చేసుకుంటాము. అలాగే సూర్యుడు ఉదయించే సమయంలో అర్కపత్రము అంటే జిల్లేడు పత్రాన్ని పట్టుకొని దాని మధ్యలో రంధ్రం చేసి ఆ రంధ్రంలో నుంచి సూర్యుని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఆ రోజున జిల్లేడు ఆకుల నుండి దర్శనం చేసుకోవడం, జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని స్నానం చేయటము, ఇలా చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. మనకి రథసప్తమి నుండి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి, ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వలన దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలోని మార్పుల్లో వచ్చే చర్మ వ్యాధులను అనారోగ్యాల నుండి కాపాడుతాయి అని చెప్తారు. అందువలన సూర్యుడిని ఆరాధించడం వలన ఆరోగ్యము తేజస్సు బలము చేకూరుతాయని వేదాల్లో పేర్కొంటుంది. గణపతికి అష్టోత్తరాలు చదువుకుంటూ లేదా ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత ఆ సూర్యభగవానుడికి కూడా పూజ చేసుకోవాలి. చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము అన్నీ సమర్పించాలి. ఆ తర్వాత సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన దీపం గోధుమల దీపారాధన. రథసప్తమి రోజున తప్పకుండా గోధుమల దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఒక్క రథసప్తమి రోజే కాదండి, మాఘ ఆదివారాల్లో కూడా ప్రతి వారము గోధుమల దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని 7 జిల్లేడాకులు తీసుకోవాలి. ప్రతి జిల్లేడాకుని శుభ్రంగా కడిగి తూర్చి గంధము కుంకుమతో అలంకరించి తీసుకోవాలి. సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన దీపం గోధుమల దీపారాధన. ఈ దీపారాధన చేయటం వలన సకల పాపాలు దూరమవుతాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎవరైనా ఆరోగ్యం విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే గోధుమల దీపారాధన చేస్తామని సంకల్పం తీసుకోవచ్చు. తప్పకుండా ఆ సమస్య నుండి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంటే 7 ఆదివారాలు గోధుమల దీపారాధన చేస్తామని సంకల్పం తీసుకోవాలి. మాఘ ఆదివారాల్లోనే కాదండి, ఏ ఆదివారాల్లో అయినా తీసుకోవచ్చు. 7 వారాలు చేయాలి. ఎప్పుడైనా మధ్యలో ఒక వారం అడ్డొస్తే ఆ వారం లెక్కలోకి తీసుకోకుండా మళ్ళీ వారాన్ని కౌంట్ చేసుకుంటూ 7 వారాలు చేయాలి. గోధుమల దీపారాధన చేసిన రోజు ఉప్పు లేకుండా భోజనం చేయాలి. ఒక్క పూట భోజనం చేయాలి. ఇలా గోధుమల్ని పోసుకొని ఈ గోధుమల మీద ఒక ప్రమిద పెట్టుకోవాలి. ప్రమిదకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి మనం ఏర్పాటు చేసుకున్న గోధుమల మీద పెట్టుకోవాలి. అయితే ఒక ప్రమిద పెడుతున్నాం కాబట్టి కింద తమలపాకు కానీ జిల్లేడాకు కానీ వేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రమిద కొత్తది కాకపోయినా పర్వాలేదండి. మీరు సంకల్పం తీసుకొని ప్రతి వారం చేసుకోవాలి అనుకుంటే ఇదే ప్రమిదలో చేసుకోవచ్చు. మనం సంవత్సరంలో ప్రతి వారం చేయలేకపోయినా సరే మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు చేస్తే మాత్రం
చాలా మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వాళ్ళ చేత చేయించడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాళ్ళు చేయటం వీలు పడదు అనుకుంటే వాళ్ళ పేరు మీద ఎవరైనా చేయవచ్చు. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వడ్డించుకొని 12 ఒత్తులు కానీ 7 ఒత్తులు కానీ వేసుకోవాలి. అయితే ఇక్కడ 12 ఒత్తులు విడివిడిగా వేసుకోవచ్చు లేదా కలిపి వేసుకోవచ్చు. 7 ఒత్తులు విడివిడిగా వేసుకోవచ్చు లేదా 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. మనం రథసప్తమి రోజున ఈ పూజ అంతా కూడా సూర్యుడు ఉదయించే సమయంలో చేస్తాము. అంటే సూర్యకిరణాలు మన మీద పడటం వలన అప్పటి నుండే ఆరోగ్యం మెరుగుపడడం స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరానికి చాలా మంచిది. అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. ఒకవేళ మీకు సూర్యకిరణాలు పడే ప్లేస్ లేదు లేదా అపార్ట్మెంట్స్లో ఉంటాము, డాబా మీద కూడా చేసుకునే వీలు లేదు అనుకుంటే పూజా మందిరంలోనే చేసుకోండి. వీలు ఉంటే మాత్రం తప్పకుండా సూర్యకిరణాలు పడే చోటే చేసుకోండి. దీపారాధన చేస్తూ ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని ఆ తర్వాత ఆ సూర్యభగవానుని సకల దేవతామూర్తిని తలుచుకుని దీపారాధన చేయాలి. ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు. అలాగే మనస్ఫూర్తిగా సకల దేవతామూర్తిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. మనం ఇక్కడ 7 ఒత్తులు వేసుకున్నాం కదా, ఇంట్లో అందరూ వెలిగించాలి అన్న వెలిగించవచ్చు లేదా ఒక్కరే వెలిగించవచ్చు. రథసప్తమి రోజు కాకుండా మాఘ ఆదివారాల్లో గోధుమల దీపారాధన చేయాలి అనుకుంటే ఒక గోధుమల దీపారాధన చేయవచ్చు. అంటే ఒక పీటను ఏర్పాటు చేసుకొని గోధుమల దీపారాధన వరకు చేయవచ్చు. అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పించవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ ఏమి చేయడం కుదరదు అనుకుంటే చక్కగా సూర్యుడు ఉదయించే సమయంలో చక్కగా తలస్నానం చేసి అక్కడ కూర్చొని ఆదిత్య హృదయం పఠించండి, సూర్యాష్టకం చదువుకోండి. ఆ కిరణాలు మన మీద పడటం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతాము. రథసప్తమి రోజున ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉండాలి. పూజ పూర్తయిన తర్వాత టిఫిన్ చేయవచ్చు. అలాగే ఒక్క పూట భోజనం చేయాలి. రాత్రి సమయంలో పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు. అలాగే వీలైతే ఆ రోజున మనం ఏం తీసుకున్నా సరే ఉప్పు లేకుండా తీసుకుంటే చాలా మంచిది. అలాగే రథసప్తమి రోజున చేసే దానాలకు కూడా ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మన వీలుని బట్టి పేదవారికి ఏదైనా దానం చేస్తే చాలా మంచిది. అంటే అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, అలా ఏదైనా దానం చేయవచ్చు. సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలంటే మహాప్రీతికరము. వీలైతే ఎరుపు రంగు పుష్పాలతో పూజించడానికి ప్రయత్నించండి. అంటే గులాబీ పువ్వులు, మందారం పువ్వులు, అలా ఎరుపు రంగు పుష్పాలతో పూజించడానికి ప్రయత్నించండి. దీపారాధన చేసిన తర్వాత ధూపం చూపించాలి. మనం ఏర్పాటు చేసుకున్న సూర్యభగవానుడికి ధూపం చూపించిన తర్వాత ఆకాశం వైపు చూపిస్తూ ప్రత్యక్షంగా కనిపించే సూర్యభగవానుడికి ధూపం చూపించాలి. అలాగే సూర్యభగవానుడికి ఎరుపు రంగు పుష్పాలతో పాటు అర్క పుష్పాలంటే మహాప్రీతికరము. అంటే తెల్ల జిల్లేడు పుష్పాలతో సూర్యభగవానుని పూజించాలి. ఒకవేళ తెల్ల జిల్లేడు పుష్పాలు దొరకకపోతే ఎరుపు రంగు పుష్పాలతో పూజించవచ్చు. తెల్ల జిల్లేడు పుష్పాలతో లేదా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, గాయత్రి జపము, సూర్య సహస్రము లాంటివి చదువుకోవాలి. ఆ రోజున చాలామంది పితృకర్మలు కూడా చేస్తారు. తండ్రిని గౌరవించడం వలన మన జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుండి శక్తి వస్తుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారికి తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం ఉండదు. అందుకే జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సూర్యభగవానుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ సూర్యభగవానుని అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏమీ చదవటం రాదు అనుకుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా వీలు పడదు అంటే ఓం సూర్యాయ నమః అంటూ పువ్వులు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. అలాగే సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన ఆత్మశుద్ధి, ఆత్మగౌరవం, మనశ్శాంతి లభిస్తాయి. మనిషికి వచ్చే కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. అలాగే ఆదిత్య హృదయం పఠించడం వలన కూడా ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరమవుతుంది. ఒక్క మాఘ ఆదివారాల్లో రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య పూజ చేసుకునేటప్పుడు ఆదిత్య హృదయం పఠించండి లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినండి. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా దూరమవుతుంది. అలా అన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యం సమర్పించాలి. అయితే ఈరోజు నైవేద్యంలో విశేషత ఉంటుంది. వీలైతే మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడే పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఆవు పిడకల మీద నైవేద్యం చేయాలి, పరమాన్నం చేయాలి. అయితే ఇప్పుడు అందరికీ అలా వీలు పడట్లే కాబట్టి నైవేద్యాన్ని గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాము. అయితే ఈ రోజున సూర్యభగవానుడికి నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లో సమర్పించాలి. చక్కగా ఆకుల్ని
శుభ్రంగా కడిగి 7 ఆకులు తీసుకోవాలి. 7 ఆకుల్ని కలిపి విస్తరాకులాగా కుట్టాలి. మేమైతే 7 ఆకులు కలిపి విస్తరాకును ఏర్పాటు చేస్తాము. కానీ కొంతమంది 7 ఆకుల్లో విడివిడిగా నైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే ఆ రోజున నైవేద్యాన్ని కొత్త బియ్యంతో చేస్తాము. మేమైతే రథసప్తమి రోజు నుండి కొత్త కలుపుతాము. అంటే కొత్త పంట వచ్చిన తర్వాత రథసప్తమి రోజున పరమాన్నం చేసిన తర్వాత ఆ తర్వాతనే ఇంట్లో కొత్త బియ్యం వండడం మొదలు పెడతాము. ఆ రోజున పరమాన్నంలో ఎటువంటి పప్పులు వేయకూడదు. ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు అని చెప్తారు. అందుకే ఎటువంటి పప్పులు లేకుండా పరమాన్నం చేయాలి. అలాగే ఆ రోజున పరమాన్నం వండేటప్పుడు గరిటెతో కలపకూడదు, చెరుకు గడతో కలపాలి. ఈ విధంగానే చేయాలని ఏమి లేదండి, మీ ఇష్ట ప్రకారం ఎలాగైనా చేయవచ్చు. 7 ఆకుల్లో మాత్రం వడ్డించాలి. మేమైతే ఇలా ఖచ్చితంగా విస్తరాకును ఏర్పాటు చేసి దీంట్లో వడ్డిస్తాము. చిక్కుడాకులు దొరకకపోతే తమలపాకులు తీసుకునైనా వడ్డించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చిక్కుడాకులు కూడా అందరికీ దొరకడం కష్టంగా ఉంటుంది. చిక్కుడాకులు దొరకకపోతే 7 తమలపాకులు తీసుకొని ఇదే మాదిరిగా విస్తరాకును కుట్టి నైవేద్యాన్ని సమర్పించండి. చిక్కుడాకులు నైవేద్యం సమర్పించడంలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య రహస్యాలు ఉంటాయి. చిక్కుడాకుల్ని ఇలా ఏర్పాటు చేసి దీనిలో వేడివేడి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం కోసం పెడతాము. అయితే ఆ వేడికి చిక్కుడాకుల్లో ఉండే పోషకాలన్నీ కూడా పరమాన్నంలోకి వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన మన శరీరానికి చాలా మంచిది, ఎంతో మేలు జరుగుతుంది. ఒకవేళ పరమాన్నం చేసేటప్పుడు చెరుకు గడ దొరకలేదు అనుకుంటే స్టీల్ గరిటెలు వాడకుండా చెక్కతో చేసిన గరిటెలు వాడండి, లేదా ఇత్తడి గరిటెలు వాడండి. అంతేకాని స్టీల్ గరిటెలు వాడకండి. అలాగే సూర్యభగవానుడికి నైవేద్యంగా చేసేటప్పుడు బియ్యం కూడా కడగకుండా నెయ్యి రాసి చేస్తాము. అది ఎలా తయారు చేస్తారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా చెరుకు గడతోనే నైవేద్యాన్ని వడ్డించిన తర్వాత పరమాన్నం మీద నెయ్యి వడ్డించి అప్పుడు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే రథసప్తమి రోజున అర్కఫలాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలి. 7 రేగుపళ్ళు తీసుకొని నైవేద్యంగా సమర్పించాలి. శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ పెట్టి సమర్పించాలి. ఆ తర్వాత సూర్యభగవానుడికి కర్పూర నీరాజనం సమర్పించాలి. నైవేద్యాన్ని హారతిని కూడా మనం ఇక్కడ సూర్యభగవానుడికి చూపించిన తర్వాత ఆకాశం వైపుగా చూపించాలి. ఆ తర్వాత ఆర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆ రోజున అరసవెల్లి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు చాలామంది. వీలైతే అలా వెళ్ళి దర్శనం చేసుకోండి. కానీ సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవము. మనం ప్రత్యక్షంగా రోజు చూస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నమస్కారం చేసుకోవాలి. మనం ప్రతిరోజు స్నానం చేసి రాగానే తులసి కోటలో నీళ్లు పోస్తాము. అప్పుడు సూర్యునికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట పూజ చేసుకోవాలి. అలాగే యథావిధిగా నిత్య పూజ కూడా చేసుకోవాలి. మనం సూర్యభగవానుడి కోసం తయారు చేసిన నైవేద్యాన్ని నిత్య పూజలో కూడా సమర్పించవచ్చు. అయితే ఇంట్లో ఆడవారు కొత్త బట్టలు తెచ్చుకొని పూజలో పెట్టుకునే సాంప్రదాయం ఉన్నట్లయితే నిత్య పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకొని ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పొందితే ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటాము. తెలుసుకున్నారు కదా, రథసప్తమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎందుకు చేసుకుంటాము, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.